చపాటా మిర్చికి భౌగోళికంగా జిఐ ట్యాగ్ రావడం జరిగింది. అసలు జిఐ ట్యాగ్ అంటే ఏందో ముందుగా మనం తెలుసుకుందాం. ఏదైనా వస్తువులు కానివ్వండి, కళాకృతులు కానివ్వండి, ఆహార పదార్థాలు కానివ్వండి, పంటలు కానివ్వండి, ఒక నిర్దిష్టమైన ప్రాంతానికి సంబంధించినవి అయితే ఆ ప్రాంతానికి సంబంధించిన వస్తువులు లేదా ఆహార పదార్థాలు అనేటువంటివి భౌగోళిక గుర్తింపు సూచి లేదా జిఐ ట్యాగ్ని ఇస్తారనమాట. ఒక ప్రాంతంలో భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువుల పేర్లు మరొక వస్తువులకు మరో ప్రాంతాలకు పెట్టడానికి వీల్లేదు. అయితే భారతదేశంలో ఈ జిఐ ట్యాగ్ అనేది 1999లో ఈ చట్టాన్ని రావడం జరిగింది. అది అమలులోకి వచ్చింది 2003 సెప్టెంబర్ 15. అయితే ఈ జిఐ ట్యాగ్కు నోడల్ ఏజెన్సీగా భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర పరిశ్రమలు వాణిజ్య మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తాయన్నమాట. సో ఈ జిఐ ట్యాగ్ యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చెన్నైలో ఉంది. ఇక చపాటా మిర్చి గురించి చూసుకున్నట్టయితే వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు లభించింది. ఈ గుర్తింపు తెలంగాణ నుంచి 18వ జిఐ ట్యాగ్ లభించింది. ఉద్యానవనకు సంబంధించిన పంటలలో ఇది మొట్టమొదటిది. వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు కోసం వరంగల్ జిల్లా దుగ్గుండి మండలం తిమ్మంపేట మిరప రైతుల ఉత్పత్తిదారుల సంఘం, మహబూబాబాద్ జిల్లా మల్యాలలోని ఉద్యాన పరిశోధన కేంద్రం, కొండా లక్ష్మణ యూనివర్సిటీ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్టర్కి దరఖాస్తులు ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ చపాటా మిర్చి పంట యొక్క ప్రత్యేకతను చూసుకున్నట్టయితే వరంగల్ చపాటా మిర్చి పంట ఎక్కువగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థానిక నేలలు వాతావరణానికి అనుకూలం అన్నమాట. అందువల్లనే ఈ పంట సాగవుతుంది అక్కడ. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతంలో సుమారు 20,000 మందికి పైగా రైతులు ప్రతి సంవత్సరానికి 7,000 ఎకరాలలో 10,000 టన్నులకు పైగా ఈ చపాటా మిర్చిని ఉత్పత్తి చేస్తున్నారు. సో మనకి జిఐ ట్యాగ్లో మొట్టమొదటిగా తెలంగాణకు వచ్చేసింది పోచంపల్లి ఇక్కత్ 2004-05లో రావడం జరిగింది. చపాటా మిర్చికి 18వ జిఐ ట్యాగ్. 17వ జిఐ ట్యాగ్ వచ్చేసేసి లక్కతో చేసినటువంటి గాజులకు హైదరాబాద్కు రావడం జరిగింది.